హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508 ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు తమిళనాడు చూశారు కదా. తెలంగాణలో అయితే ఖమ్మం మైనారిటీ గురుకులాలు అయితే మనకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అనమాట. సో దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని ఉన్నాయి, ఎవరు ఎలిజిబుల్, అప్లికేషన్ ఏ విధంగా అనేది. సో స్కిప్ చేయకుండా అయితే చూడండి కంప్లీట్గా, మీకు అప్పుడే అర్థమవుతుంది. సో ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో కొంచెం అప్లికేషన్ చేసుకోండి. మంచి ఆపర్చునిటీ. ఖమ్మంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆస్పిరెంట్స్, వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అనమాట. ఓకేనా. సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఓకేనా. సో డైరెక్ట్ అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. మరి అవుట్సోర్సింగ్ జాబ్స్, మైనార్టీ గురుకులాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అనమాట మనకు. ఖమ్మం మైనార్టీ గురుకులాల్లో అయితే అవుట్సోర్సింగ్ జాబ్స్ అనమాట. మనకు తెలుసు కదా, ఖమ్మం డిస్టిక్లో ఉన్నటువంటి మైనార్టీ గురుకులం అనమాట. తెలంగాణ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మైనార్టీ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో వివిధ టీచింగ్ పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి ఖమ్మం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ప్రకటన విడుదల చేసింది. సో మనకు తెలంగాణ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మైనార్టీ పాఠశాలలు కానీ మరియు మైనార్టీ జూనియర్ కళాశాలలో అయితే వివిధ టీచింగ్ పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో అయితే భర్తీ చేయడానికి అయితే ఖమ్మం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అయితే ప్రకటన అయితే విడుదల చేసింది. గుర్తుపెట్టుకోండి. అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇన్ ఖమ్మం మైనార్టీ గురుకులాస్. మన ఖాళీల వివరాలు చూసుకుంటే జేఎల్ మ్యాథ్స్ ఒకటి ఉంది, కామర్స్ ఒకటి ఉంది, పీజీటీ ఇంగ్లీష్ ఒకటి మహిళకు ఉంది, పీజీటీ ఇంగ్లీష్ ఒకటి మహిళకు ఉంది. మనకైతే పీజీటీ ఇంగ్లీష్ ఒకటి ఉంది, అది మహిళలకు మాత్రమే. టీజీటీ ఇంగ్లీష్ ఒకటి ఉంది, అది మహిళలకు మాత్రం. సో చూసుకుంటే ఇక్కడ మనకైతే మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. జేఎల్ మ్యాథ్స్ ఒకటి ఉంది, అంటే బోత్ ఆర్, దీనికి ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్. కామర్స్ ఒకటి ఉంది, దీనికి కూడా మేల్ అండ్ ఫీమేల్ అప్లికేషన్ చేసుకోవచ్చు. పీజీటీ ఇంగ్లీష్ మాత్రం మహిళ, ఓన్లీ ఉమెన్స్ మాత్రం అప్లికేషన్ చేసుకోవాలి. టీజీటీ ఇంగ్లీష్ మాత్రం మహిళ, ఇది కూడా ఉమెన్స్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మరి దీనికి అర్హతలు ఏంటంటే సంబంధించిన సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్లో 50% మార్కులతో, బీఈడీలో 50% మార్కులతో ఉత్తీర్ణత అయితే సాధించి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మీకు సంబంధించినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్లో 50% మార్క్స్ ఉండాలి, అదేవిధంగా బీఈడీలో 50% మార్కులతో అయితే ఉత్తీర్ణత సాధించి అయితే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. టెట్ అర్హత సాధించి ఉండాలి. 3 సంవత్సరాల బోధన అనుభవం కూడా ఉండాలి. టెట్ క్వాలిఫై ఉండాలి, అదేవిధంగా టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి 3 years. గుర్తుపెట్టుకోండి. టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మస్ట్ 3 years ఉండాలి, అది కూడా. ఓకేనా. టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి 3 years, టెట్ క్వాలిఫై ఉండాలి, అదేవిధంగా పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి, బీఈడీలో 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. సో ఇవి ఎలిజిబిలిటీ అనమాట. ఓకేనా. సో మరి దరఖాస్తు విధానం ఏ విధంగా ఉందంటే ప్రత్యక్ష పద్ధతిలో అభ్యర్థులు అయితే పూర్తి బయోడేటాతో విద్యార్థుల అంటే మీ విద్యార్హతల సర్టిఫికేట్స్ జిరాక్స్లతో దరఖాస్తు నింపి డాక్యుమెంట్స్ ఏమైతే ఉంటాయి కదా అవి జత చేసి సమర్పించాలి. సో డైరెక్ట్ వెళ్ళి అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ మెథడ్లో ఇవ్వాలి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. సంబంధించిన బయోడేటా ఫామ్తో పాటు మీకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవన్నీ జిరాక్స్లు అటాచ్ చేసి దరఖాస్తు ఫిల్ చేసి మొత్తం అక్కడ మీకు వెళ్ళి డైరెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. చిరునామా మనకు మరి ఎక్కడుంది అది అంటే రీజనల్ కోఆర్డినేటర్ టీజీఎంఆర్ ఈఐఎస్ జిల్లా కలెక్టర్ కార్యాలయం, రూమ్ నంబర్ S30 ఖమ్మం. ఖమ్మంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయంలో రూమ్ నంబర్ S30లో రీజనల్ కోఆర్డినేటర్ టీజీఎంఆర్ ఈఐఎస్. సో ఇందులో అయితే మీరు ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రత్యక్ష పద్ధతిలో. దానికి సంబంధించిన ఫామ్ తీసుకొని ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని అటాచ్ చేసి డైరెక్ట్ వెళ్ళి మాత్రం ఈ చిరునామాలు ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. June 26 లాస్ట్ డేటు, సాయంత్రం 4 గంటల వరకు. ఈ రోజే లాస్ట్ డేట్ అనమాట. నాకు మార్నింగే తెలిసింది, అందుకే వీడియో చేసి పెడుతున్నాను. ఓకేనా. June 26 సాయంత్రం 4 గంటల వరకు అయితే టైం ఉంది. సో ఎవరన్నా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళి అప్లికేషన్ అయితే చేసుకోండి. ఎంపిక విధానం ఎట్లుంటుందంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసినటువంటి అభ్యర్థులకైతే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ పెట్టేసి ఆన్బోర్డ్ అయితే చేసుకుంటారు. ఓకేనా. ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్ఫర్మేటివ్ వీడియోను చాలామందికి మీ సర్కిల్లో కానీ మీ గ్రూప్లో కానీ షేర్ చేయండి, ఎవరో వరకు ఉపయోగపడుతుంది కాబట్టి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ చందు, క్రియాంటెక్ 0508.